తెలంగాణ ప్రజలారా, ఒక్క నిమిషం ఆగండి. ఈరోజు వచ్చిన కేంద్ర బడ్జెట్లో మన రాష్ట్రానికి అసలు ఏం దక్కింది? ఇది బంపర్ ఆఫరా? లేక పెద్ద బిస్కెట్టా? ముందుగా గుడ్ న్యూస్. హైదరాబాద్ రేంజ్ మారిపోతోంది. రైల్వే బడ్జెట్లో మనకి పెద్ద పీట వేశారు. ముఖ్యంగా హైదరాబాద్ టు బెంగళూరు బుల్లెట్ ట్రైన్ కారిడార్ పక్కా అయింది. ఇకపై జర్నీ అంటే గంటల కొద్దీ వెయిటింగ్ కాదు, జెట్ స్పీడ్. బిజినెస్ అయినా బిర్యానీ అయినా సేమ్ డే వెళ్ళి రావచ్చు. కానీ ఇక్కడే ఒక చేదు నిజం ఉంది. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ కష్టాలు మీకు తెలియనివి కావు. మెట్రో ఫేజ్ 2 కోసం, మూసీ ప్రక్షాళన కోసం స్టేట్ గవర్నమెంట్ వేల కోట్లు అడిగింది. కానీ ఈ బడ్జెట్లో వాటికి స్పెషల్గా ఒక్క రూపాయి కూడా రాలేదు. రీజనల్ రింగ్ రోడ్కి కూడా ఆశించినంత సపోర్ట్ దక్కలేదు. ఒక ముక్కలో చెప్పాలంటే మిడిల్ క్లాస్కి ట్యాక్స్ తగ్గింపు అనే చిన్న ఊరట తప్ప రాష్ట్రానికి రావాల్సిన మేజర్ ఫండ్స్ విషయంలో మాత్రం కేంద్రం హ్యాండ్ ఇచ్చింది. సో మీరే చెప్పండి, బుల్లెట్ ట్రైన్ వస్తే చాలా, లేక మన లోకల్ మెట్రో ముఖ్యమా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో గట్టిగా చెప్పండి.